ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ప్రవచనాత్మకమైన వాక్కు ప్రభు నిన్ను ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. ఒక ప్రత్యేకమైన సంకల్పంతో, ఒక ఉన్నతమైన పని కొరకు నీకు సామర్థ్యమునిచ్చి నీవు మాత్రమే ఆ పని చేయగలవు. నీ ద్వారా మాత్రమే అది సాధ్యపరచబడుతుంది. అందుకని ప్రభు నీ ద్వారానే ఆ పనిని జరిగించడానికి, నీ ద్వారానే ఆ కార్యాన్ని జరిగించడానికి ప్రభు నిన్ను ఎన్నుకొని ఏర్పరచుకొని ఉన్నాడు. హగ్గై గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనం, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. ప్రభు పిలుపు మీ మీద ఉన్నది, నిర్లక్ష్యం చేయకండి. ప్రభు మిమ్మల్ని ఎన్నుకొని ఏర్పరచుకొని ఉన్నాడు, అది మీకు కూడా తెలుసు. ఆయన నిర్లక్ష్యంగా పిలుపును మర్చిపోయి లోకానుసారంగా జీవిస్తున్నారా? త్వరగా మీరు దేవుని పిలుపులోనికి రండి. మీ ద్వారా బలమైన కార్యం ఈ భూమి మీద జరగబోతున్నది. ఆయన మీకు తన శక్తినిచ్చి ఆ కార్యాన్ని జరిగించబోతున్నాడు. జెరుబ్బాబెల్ దేవుడు ఎన్నుకున్నది తన ద్వారా, తన చేతుల ద్వారా మందిరానికి పునాది వేయించి తన ద్వారా మందిరాన్ని సంపూర్తి చేయడానికి మిమ్మల్ని కూడా ఒక ప్రత్యేకమైన పని కొరకు ఎన్నుకొని ఏర్పాటు చేసుకున్నాడు. జెరుబ్బాబెలు చేతిలో ఆ నిర్మాణానికి సంబంధించిన ఒక పరికరమైనటువంటి గుండు నూలు తన చేతిలో పట్టుకోగానే ప్రభు కన్నులు దాన్ని చూసి ఎంతో సంతోషించాయంట. నేను దేని కొరకైతే జెరుబ్బాబెలు ఎన్నుకున్నానో ఆ పని చేస్తున్నాడు, ఆ మందిరాన్ని కడుతున్నాడు, ఎంతో సంతోషించాడంట. అదే విధంగా మీ చేతులు కూడా దేవుడి ఏర్పాట్లోనికి వచ్చినప్పుడు, దేవుడు చెప్పిన పని మీరు చేస్తున్నప్పుడు ఎంతో సంతోషిస్తాడు, ఎంతో ఆనందిస్తాడు. మీరు దేవుని పిలుపును మర్చిపోయి మీ ఇష్టానుసారంగా మీరు జీవిస్తున్నప్పుడు, దేవుని ఏర్పాట్లోంచి మీరు తొలగిపోయినప్పుడు మిమ్మల్ని బట్టి ప్రభు ఎంతో దుఃఖిస్తాడు, బాధపడతాడు. మీరు అద్భుతమైనటువంటి రీతిలో దేవుని కొరకు వాడబడతారు. త్వరగా ఆయన పిలుపులోనికి రండి, త్వరగా ఆయన సంకల్పంలోనికి రండి, త్వరగా ఆయన చిత్తానికి, ఆయన పిలుపునికి లోబడండి. మీ ద్వారా ఈ భూమి మీద ఒక అద్భుతము జరగబోతుంది, బలమైన కార్యాలు జరగబోతున్నాయి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.